బాబు నేను జలీల్ ఖాన్ గారిలాగా బీకామ్ ఫిజిక్స్ చదువుకోలేదమ్మా. నేను 10th క్లాసు 32 మార్కులతో మేము పాస్ అయ్యాం. నాకు బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందో తెలియదు, క్షమించండి. నాకు బీకామ్ ఫిజిక్స్ చదువుకునే అదృష్టం నాకు లేదు. 10th మా నాదెండ్ల మనోహర్ గారు నాన్నగారు నాదెండ్ల భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గ్రేస్ మార్కులతో మన 10th క్లాసు మ్యాథ్స్లో గట్టెక్కాం. అలా గట్టెక్కబడి ఈరోజు మేము ముందు వచ్చాం. ఆ లెక్కలు పాస్ అవడం వల్ల ఈ రోజున రాజకీయ లెక్కలు ఒక్కొక్కరిని లెక్క పెట్టడానికి వచ్చాం. రాజకీయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అడుగుదాం. ఆయన వైసీపీ నుంచి. మీరు ఒకటి ఆలోచించండి, వైసీపీ అంటే నథింగ్ బట్ టీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్. వైసీపీ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. నాకు బీజేపీతో టీఆర్ఎస్ విభేదాలు ఏముంటాయి? వైసీపీ పిల్ల కాంగ్రెస్ కాదు. చాలా పేర్లు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి. ఒకటే పార్టీకి వైసీపీ ఉంటుంది, మళ్ళీ అదే పార్టీకి టీఆర్ఎస్ ఉంటుంది. కోడికత్తి పార్టీ ఇష్టం. మీరు ఎన్ని పేర్లు పెట్టుకుంటే నాకు తెలిసి కోడికత్తి పార్టీ కాదు, 1.5 ఇంచు కోడికత్తి పార్టీ. ఇప్పుడు వెల్లంపల్లి వైసీపీ కనుక ఇక్కడ మీరు ఓటు వేయాలని ఒకటి ఆలోచించండి. నాకు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అంటే నాకు నిజంగా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందో కూడా చెప్తాను. ఒక వ్యక్తి చాలా బలంగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి దెబ్బలు తినడానికి సిద్ధపడి, ఓటమికి సిద్ధపడి, కింద మీద పడి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అది నాకు నచ్చుద్దా లేదా, దానివల్ల నా ఫామ్ హౌస్ తలుపులు బద్దలు కొట్టారా లేదా, నా సినిమా హాల్ తగలేదు, నా సినిమా హాల్లో కెమెరామెన్ గంగాతో సినిమా రీళ్లు తగలబెట్టారు లేదా, నా వ్యక్తిగత నష్టం వాటిల్లింది. కానీ నేను దాన్ని తీసుకోను. ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నాయకుడు. మీ రాష్ట్రం కోసం మీరు నమ్మారు, సంతోషం. మీరు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దానికి ఆంధ్ర వాళ్ళని తిట్టారు. ఆంధ్రాలో అక్కడ హైదరాబాద్లో ఉండే, తెలంగాణలో ఉండే బీసీలందరినీ ఒక్క సంతకంతో మీరు ఓసీలు చేశారు, సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు పెడతారు ఏలూరులో. మరి హైదరాబాద్ గారు మేము మంచి దోస్తే కదా మీకు మిత్ర. నాదెండ్ల మనోహర్ గారు నాన్నగారు నాదెండ్ల భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గ్రేస్ మార్కులతో 10th క్లాసు మ్యాథ్స్లో గట్టెక్కాం. ఆ లెక్కలు పాస్ అవడం వల్ల ఈ రోజున రాజకీయ లెక్కలు ఒక్కొక్కరిని లెక్క పెట్టడానికి వచ్చాం. రాజకీయ లెక్కలు ఉంది కదా. మీకు కేసీఆర్ గారికి సాలిడ్ దోస్తానా? ఏ దోస్తీ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నాకు ఇద్దరు షోలలో బైకుల మీద పాటలు పాడుకుంటారు కదా మీ ఇద్దరు. అలాంటప్పుడు చెప్పండి, ఆ దోస్తానంలో చెప్పండి, ఆ స్నేహంలో చెప్పండి. కేసీఆర్ గారు మా వాళ్ళని, మా బీసీలని ఓసీలో చేర్చేసారు, తెలంగాణలో మార్చమని చెప్పండి. హ్యాపీ మళ్ళీ అవి చేయరమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఇంకో ముఖ్యమంత్రి చెప్తాను. ఎప్పుడయ్యా, ఎప్పుడు జరిగి ఈ కథలు మా విన్నాం, మర్చిపోయాం కదా. ఓన్లీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీకి పోనీ వాళ్ళు అదృష్టం. హలో ప్లీజ్ ఆపరు. ఎవరో మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. మీకు 10 మంది ప్లీజ్ ఆగండి. సభ మేము 10 మంది కోసం కదా. ఆపో ఆగో అబ్బాయి, అది చేయి చాలు. ఆపో పక్కన. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. ఒక్కడి భవిష్యత్తు గురించి కాదు.
ఒకవైపున మనకి తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని దగాకోరు దుర్మార్గులు దోపిడీదారులు మాట్లాడితే ఒక్కడికి దమ్ము లేదు. ఎవరు మాట్లాడతారు? జనసేన మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఆవేదన ఉంది. దశాబ్దం బూతులు తిట్టించుకున్నాం తెలంగాణ నాయకుల చేత. మన ఆంధ్రప్రదేశ్ అన్నమే తింటే టిఆర్ఎస్ నాయకులు చెప్పింది ఇక్కడ జరగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆవేదన ఉంది. కేసీఆర్ గారు చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి, కానీ మా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో దయచేసి ఆడుకోకండి. పగనొచ్చారు అది ఒప్పుకోం. ప్రజాస్వామ్యంలో మీరు వచ్చి పోటీ చెయ్యాలి, చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే రండి. వైజాగ్ విజయవాడ వెస్ట్కి రండి, టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టండి, ఆయన గెలిపించుకొని మీరు తెలుగుదేశం పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోండి. అంతేగాని వైసీపీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మీరు ఇక్కడ ఆయన ద్వారా వస్తామంటే మటుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా వేలు పెట్టాలి, కానీ అడ్డదారులు దొక్కితే ఖాళీగా ఉంచడానికి మేము ఖాళీగా చేతులు పడుచు కూర్చోడానికి మేము ఊరికి వెళ్ళాము. ఇక్కడ మీకు విజయవాడ వెస్ట్ నుంచి నా విన్నపం మీకు. అలాగే కేసీఆర్ గారికి ఒక చెప్పనా, లోకేష్ గారిని రాజకీయాలు మనం నేర్చుకోవాల్సిందే. ఎవరిని వ్యక్తిగతంగా నాకు విమర్శించరు, నేను సరదాగా మీరు ఏదైనా అనుకుంటే నన్ను కూడా తిడతాను. కొంతమంది నాకు కూడా చాలా మంది ఎగతాళి చేస్తారు, అది ఎవరి ఇష్టం వాళ్ళని. నేను అందరి కోసం పనిచేసేవాడిని. లోకేష్ గారు నేనేమనగలను, ఆయన నిక్ నేమ్స్ పిలవకూడదు, సంస్కారంగా నా సంస్కారంగా. జగన్మోహన్ రెడ్డి గారిని నిక్ నేమ్స్ పిలవను. నేనేం మాట్లాడతాను, వాళ్ళు సాటి రాజకీయ నాయకులు, నేను వాళ్ళకి ఏం చెప్తాను, మీ పాలసీలు ఎలా ఉన్నా మీ పాలసీలు తప్పే. పాలసీలు గురించి ఇది నా సంస్కారం. వాజ్పేయి గారి దగ్గర చూసుకున్న సంస్కారం. ఇందిరాగాంధీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఆవిడ బంగ్లాదేశ్ మీద దాడి చేసే ఒక విముక్తి కల్పిస్తే ఇందిరాగాంధీ గారిని అపర దుర్గాదేవిగా అభివర్ణించిన వ్యక్తి వాజ్పేయి, ప్రతిపక్ష నేతగా ఉంది. మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో ఆవిడ తప్పులు చేస్తుంటే ఆవిడ ఎదురుంటి నిలిచిన వ్యక్తి. ప్రతిపక్షం అంటే ఒక పార్టీ అంటే నడిపే వాళ్ళని దాన్ని సరిగ్గా మంచి పాలసీ ఉంటే మెచ్చుకోవాలి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పాలి, తప్పులు చేస్తుంటే చొక్కా పట్టుకొని నిలదీయాలి. ఇది ప్రతిపక్షం, ఇది ఎనీ పార్టీ చేయాల్సింది. అంతేగాని నేను వ్యక్తిగతంగా రాజకీయాలను చూడను. కేసీఆర్ గారితో కూడా నాకేంటి విసుగంటే, మీరు చంద్రబాబు గారి మీద మీకు కోపం ఉంటే దాన్ని ఆంధ్ర ప్రజల మీద చూపిస్తారంటారేంటి? నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ మీద అక్కరే ఉంటే మరి అక్కడున్న ఓసీలు బీసీలందరినీ ఓసీలు ఎందుకు చేశారు మీరు? నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ మీద మక్కువే ఉంటే ఆంధ్ర ప్రాంత తెలంగాణలో ఉన్న దాదాపు 1 కోటికి పైగా 78 లక్షల పైగా ఉన్న ఆంధ్ర ప్రజల్ని మీరు వాళ్ళలో బీసీలని ఓసీలు ఎందుకు చేశారు? నిజంగా ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే ముందు మేము అక్కడ మీరు బీసీలని మీరు ఓసీలుగా చేసిన బీసీలు తిరిగి పాత స్టేటస్ ఇవ్వండి. అవన్నీ ఏం చేయరు మీరు. దీనికి మేము విరుద్ధం, దీనికి జనసేన ఒప్పుకోండి. అలాగే నాకు తెలంగాణలో తిరగడానికి కూడా నాకు భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంది, జనసేనకి భయం లేదు, పవన్ కళ్యాణ్కి భయం లేదు. నాకు విజయవాడ వెస్ట్ అనగానే నాకు కాల్ మనీ స్కామ్స్ గుర్తొస్తాయి. ఇక్కడ విజయవాడ వెస్ట్ అనగా విజయవాడ ఫుట్పాత్ వ్యాపారులు కానీ చిన్నపాటి వ్యాపారులు కానీ కాల్ మనీ అసలు ఎందుకు పడుతాయి? నాకు ఇందాక మేము నెల్లూరులో పెరుగుతున్నప్పుడు దాని తండల బిజినెస్ అనేవాళ్ళం. ఇక్కడ ఏమంటారో తెలియదు నాకు. అంటే 100 రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 150 తీసుకోవడము 10% వడ్డీ. ఇది నలిగిపోతాయి కుటుంబాలు. కాల్ మనీ నుంచి ఫుట్పాత్ వ్యాపారులు కానీ చిన్నపాటి వ్యాపారులుగా రక్షించడానికి మేము నిర్ణయం తీసుకుంది.
ఒక్కొక్క ఫుట్పాత్ వ్యాపారుడికి కాలుమని వాళ్ళ దగ్గరికి డబ్బులు అడిగే పరిస్థితి ఉండకూడదు. మీరు మీ ఐడి కార్డు చూపించి ప్రత్యేకంగా మేము చెప్పిన బ్యాంకుల్లో మీకు మీ వ్యాపార నిమిత్తం కోసం 5,000 రూపాయలు మీ వ్యాపార నిమిత్తం కోసం మీకు ఇప్పిస్తాం. చిన్న వ్యాపారం అయితే, అదే ఇంకా పెద్ద వ్యాపారం అయితే నిజంగా పూల కొట్లు పెట్టుకోవాలి, చిన్నపాటి కూరగాయల కొట్టు పెట్టుకోవాలి. దానికి మీకు ఇంకా పెద్దవి పెట్టుకోవాలంటే 5,000 చిన్న వ్యాపారాలకి 10,000 పెద్ద వ్యాపారులకి ఇప్పిస్తారు. ఇది పాలసీ పెట్టాం. ఇది కూడా ఎలాగంటే 5,000 రూపాయలు మీరు తీసుకొని ఎల్లుండికి కొద్ది రోజుల తర్వాత స్టిప్యులేటెడ్ టైంలో ఒక నిర్ణీత సమయంలో మీరు కట్టేయగలిగితే మళ్ళీ రికరింగ్ మళ్ళీ ఇంకొక 5,000 తీసుకొని కట్టేసిన తర్వాత అది కూడా పావలా వడ్డీకి. ఎందుకంటే మిమ్మల్ని కాల్ మనీ మాఫియా నుంచి రక్షించడానికి పాలసీ పెట్టారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, మన సొంత పార్టీలో ఉన్నా కానీ వాళ్ళని రూపుమాపడానికి మాఫియాని కాల్ మనీ స్కామ్ని తీసేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే నాకు ఫుట్పాత్ వ్యాపారులు నలిగిపోవడం నాకు చాలా ఇబ్బంది ఉంది. పోలీసులు వేధింపులు ఉంటాయంటారు, ఫుట్పాత్ మున్సిపల్ అధికారులు వేధింపులు ఉంటాయంటారు. నేను అర్థం చేసుకోగలను. నేను కోరుకుంటున్న చిన్నపాటి వ్యాపారులకి మిమ్మల్ని మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టని పరిస్థితుల్లో మీకు వన్ టైం సింగిల్ చాలా అత్యంత తక్కువ డబ్బుతోటి కార్పొరేషన్ లైసెన్స్ తీసుకొని ఇస్తాం. మీరు ఎక్కడ పెట్టుకుంటారంటే దాన్ని చూసి ఒక నిర్ణీతమైన స్థానంలో పెట్టుకొచ్చి మీకు అభివృద్ధి, మీకు బలంగా మీకు అమ్మకాలు జరిగేలాంటి పరిస్థితులు మీకు పెడతాం. మిమ్మల్ని కాలువ నుంచి రక్షిస్తామని చెప్పి చిన్నపాటి వ్యాపారులందరికీ నేను జనసేన పార్టీ తరఫు నుంచి మీకు హామీ ఇస్తున్నాను. Bejwara channel ki wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram, na page Manara Chopra. If you like the video, please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media. Congratulations and all the best.